మేడం చెప్పండి ఎవరండి? మేము సర్వే కోసం వచ్చామండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 5 అండి. సార్ ఏం చేస్తారు మేడం? సార్ ప్రైవేట్ జాబ్. మీరేం చేస్తారు మేడం? ఈ టైంలో ఇంట్లో ఉన్నారంటే హౌస్ వైఫ్ అనుకుంటా కదండి. ఎవరు చెప్పారు హౌస్ వైఫ్ అని చెప్పేసి? నేను మెంటల్ హాస్పిటల్ కి వార్డెన్. అదేంటే మెంటల్ వార్డెన్ అని అంటున్నావు? అవును, నువ్వు విన్నదే కరెక్టే బాబు. మా అత్తగారు ఓ టైపు. పొద్దున్న లేసి నన్ను చూస్తే చాలు ఆవిడ మెంటల్ పీక్స్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా మీద అరుస్తూనే ఉండాలి. అరిస్తే గానీ ఆవిడకి నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇక మా ఆయనకు అదో టైప్ మెంటల్. ఆఫీస్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి నా మీద చూపిస్తుంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే అబ్బో వాళ్ళ పిచ్చి పాడు రకాలు. ఇంతమంది పిచ్చోల్ని కంట్రోల్ చేస్తూ ఇల్లు నడిపిస్తున్నానంటే నేను మెంటల్ హాస్పిటల్ కి వార్డెన్ అన్నట్టేగా, హౌస్ వైఫేగా అంట. ఇట్లా అందరు ఫ్రస్ట్రేషన్ భరించుకుంటూ ఇంతటి చాకరీ చేసే హౌస్ వైఫ్ అంటే లోకువైపోయింది కదా అందరికీ.